TPCC General Secretary Chanagani Dayakar criticized the former Crime Minister Harish Rao, urging him to cooperate with the SIT investigation into the alleged phone tapping. He stated that notices were issued only after questioning MLCs Navin Rao and Shravan Rao. Dayakar highlighted the Kavita's claim that her phone was tapped during BRS rule, accusing the party of violating democratic freedoms and misusing power in by-elections. He alleged that BRS conspired to suppress opposition and political existence, stressing dignity. He said Harish Rao should present facts sincerely while Congress governance ensures no scope for political vendetta. Okay, first. అందరికీ నమస్తే. ఈరోజు సిట్ అధికారులు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్లతోని ప్రతిపక్షాల ఉప ఎన్నికల గెలవడం కోసం తెలంగాణలో రాజకీయ ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనతోని బరితెగింపుకు పాల్పడినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పాలకులు వాళ్లకు అంటగాయినటువంటి పోలీసు అధికారులు కుమ్మక్కై తెలంగాణలో రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేశారనే విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సిటీ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వారు ఎంతటి శక్తివంతుడైనా ఎంతటి ఉద్దందుడైనా చట్టం ముందుకు రావాలి, విచారణకు హాజరు కావాలి, శిక్షకు అర్హులు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక ఐపీఎస్ ని సిటు వేసి అందరినీ విచారించినటువంటి సందర్భంలో గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, ఒక ఛానల్ యజమాన్యం నడుపుతున్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది వాగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఫోన్ ట్యాపింగ్ లో అని సిట్ అధికారులు నిర్ధారించి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఆ విచారణకు హాజరు కాకుండా తన పైన వచ్చినటువంటి గతంలో కవిత గారు కేసీఆర్ గారి కూతురే నా ఫోను నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని మీడియా ముందు మాట్లాడితే కూడా ఇంతవరకు హరీష్ రావు గారు ఏ ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలవడం కోసం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావు గారు అనే విషయం మనందరికి తెలుసు. కాబట్టి నిజంగా హరీష్ రావు గారి పైన ఈ చట్టాల పైన న్యాయస్థానాల పైన గౌరవం ఉంటే సిట్ విచారణకు హాజరై 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ లో వ్యవహారం కావచ్చు, అతను చేసినటువంటి అక్రమాల అంశం కావచ్చు, అతనిపై వచ్చిన నేరారోపణ కావచ్చు, సిట్ అధికారులకు సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక అంశం, ఇవాళ హరీష్ రావు గారు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఆయనపై వచ్చినటువంటి నేరారోపణ కావచ్చు, దానిపైన గురించి మాట్లాడకుండా 6 గ్యారెంటీల గురించి, హిల్టు గురించి, సింగరేణి గురించి, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి, ఇవాళ తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సంక్షేమానికి, రైతులకు, మహిళలకు, తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేసి దాదాపు 25 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రజలతో క్షేత్రస్థాయిలో ప్రజలతోని ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న విషయానికి మేడారం, సమ్మక్క, సారక్క సాక్షిగా తెలంగాణ అభివృద్ధి ప్రజల విశ్వాసాన్ని ఈరోజు ఇవాళ చురగొంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కలేదు, రాజకీయ కక్షలకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ప్రజాస్వామ్య కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు, మానవ హక్కులకు ప్రతీకగా ఈ ప్రజాపాలన ఇవాళ అద్దం పట్టేటట్లుంది. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు ఉంటేనే ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తాయని గొప్పగా ఆలోచించింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారికి మేము చెప్తా ఉన్నాం. ఈ హరీష్ రావు పైన వచ్చినటువంటి సిట్ అధికారుల నోటీసుకు ప్రభుత్వానికి సంబంధం లేదు. సిట్ అధికారుల విచారణలోనే భాగంగా ఈరోజు హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఎందుకంటే గతంలో ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు, మాజీ రాధాకిషన్ రావు కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ రాజకీయ. అందరికీ నమస్తే. ఈరోజు సిట్ అధికారులు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినటువంటి